చిన్న వాటర్ ఎక్కడక్కడ రోడ్ క్రాసింగ్ వరకు ఉన్న జాగ్రత్తలు అయితే ఇబ్బంది పడుతుంది వర్షం కానీ మేము ఈ వాటర్ అలా రిక్వెస్ట్ చేసిపోతుంది ఆడు పోయిన లేదు తెలుసుకోవడం ఆడు వారం పోవడం లేదు ఇలాంటి ఏదంటే ఏం చేస్తారు కార్పొరేట్ పని ఏదంటే మొన్న కేంద్రంగా పోతే సరే ఇంటికి లేదు నీళ్ళు రోడ్ లేట్ అవుతుంది ఒక డ్రైనేజ్ ఏమైందంటే ఒక బ్యాగ్ వచ్చి కొంచెం లేట్ అయింది వాళ్ళ ఇంటికి డ్రైనేజ్ పరిస్థితుంది అదేదో మాట్లాడుతుంది పోయి కార్పొరేట్ ఆడుకో ఎగబెట్టి ఒక ఏకదోష వ్యవహారం ప్రజలను మన నుంచి ఏకదోష వ్యవహారం ఇట్లా నడుస్తున్నది అందులో ఏకదోష వ్యవహారంలో ఈయన కూడా ఒకటి చెప్పుకోవచ్చు కదా ఈయననే ఉండడా ఈ వెనకాల కూడా ఇంకో రెండు ఉండడా ఎవరైనా ఉన్నా కానీ ఎవరు ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక చట్టం అనేది ఉంది మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా ప్రతి ఒక్క చర్య కూడా తీసుకుంటాం ఇదే విధంగా ఎప్పుడైనా ముందుకు ఇదే విధంగా ఇంకా కూడా ముందు కొనసాగితే చాలా వరకు కూడా ఈయనకే కాదు ఇదే టైం కూడా అందరూ కూడా డివిజన్ కూడా హెచ్చరిస్తున్నాం ఏదున్నా మీరు కూడా చట్టపరంగా నేను తప్పు చేస్తే కేసు పెట్టడం లేకపోతే ఇంకోటి కేసు కాకపోతే మన ఇంకా వేరే ఏమన్నా మీడియా మీ ముఖాలను కూడా ఏదంటే మీరు తిరిగిదని ప్రూఫ్తో సార్ ఎక్కువ చూద్దానే గాలికి వచ్చేసి ఇదే గాలి మాటలు మాట్లాడదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఇంకేమైనా క్లాస్కి వచ్చాను మీరు 34 ఎకరాల భూమి అండి 34 ఎకరాలు కూడా 1968 చేశాను 1968 ఇప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీగా మన ప్రభుత్వం ఏదైతే మీరు చెప్పారో విజయవాడ పిల్లలు ప్రభుత్వం సైన్ తీసుకొని వచ్చి కూడా చెప్తున్నాను అట్లా వీలవుతుందా అది అంటే ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ లేవాడు కూడా మొన్న ఇప్పుడు హైదరాబాద్ గ్రామ పంచాయతీ హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే ఏదైనా కానీ రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది ఆ సిస్టమ్ ఉంది ఎందుకంటే ఎప్పుడన్నా మనం లేఅవుట్ చేస్తాం లేఅవుట్ చేసినాక మిగిలిన పోయి వారసులు జనులు వారసులు అంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది ఖచ్చితంగా చేసుకుంటారు అది జనులుగా ఇంకేమైనా చేసుకోలేదు అనుకో లీగల్గా ఫైట్ చేయొచ్చు ఏదైనా ఉండొచ్చు దానికైతే జనులు చేసుకుని 100% కబ్జాలు జరుగుతుందంటారా జరగలేదు ఇదే కబ్జా చెప్తున్నాడు అది కబ్జా జరుగుతలేదు అంటే కబ్జా జరుగుతుందంటున్నాను మీ పేరు కానీ ఇద్దరు పేరు కూడా ప్రస్తావించారు ఇప్పుడు నా పేరు గురించి నేను మాట్లాడతాను వాళ్ళ పేరు గురించి వాళ్ళు తీసుకోవాలి మనకు సమాధానం ఇప్పుడు నా పేరు గురించి ఎందుకు వచ్చింది అందులో లేకపోతే నేను ఇలా లేను లేకపోతే ఇలా అగ్రిమెంట్ లేదు లేకపోతే ఇంకోటి ఏది లేదు చనిపోయిన తర్వాత జీపీ వాళ్ళ కొడుకు వర్తిస్తుందా రిజిస్ట్రేషన్ జీపీ ఓడర్ చనిపోతే జీపీ ఓడర్ కొడుకు వర్తించదు ఇవే ల్యాండ్ ఓనర్కి వర్తిస్తుంది జీపీ ఓనర్ ల్యాండ్ ఓనర్ ఒకటే కాదు జీపీ ఓనర్ ల్యాండ్ ఓనర్ అది ఎక్కడ నేను పరిశీలించగా దాన్ని ఏమంటే ఫైల్ ఎక్కువ చూడాలి ఇప్పుడు మీరు అతను కట్టుకున్న ఇంట్లో 70 గజాలు 80 గజాలు కబ్జా చేసిందని చెప్పేసి అన్నారు మీ ఆయంలోనే మీ ఏరియాలో ఉన్నది మళ్ళీ మీరు ఏం చేయలేదు మా యొక్క రాలేదు ఇంత గతంలో నాకన్నా కార్పెట్ కన్నా ముందు కార్పెట్ టైంలో ఆయన ఇల్లు అయింది అదే కట్టుకున్న ఇల్లు మీద కూడా ఆరోపణ చేసింది కదా కడుతున్న ఇల్లేమో ఇది మనకు అధిక రోడ్డు వల్ల ఎక్కువ కబ్జా చేసింది కడుతుంది రోడ్డు ఇప్పుడు ఆ ప్లాట్ సంబంధించింది వాళ్ళు ఇల్లే కదా లీగలా కబ్జా పెట్టింది ఇప్పుడు ఇదైతే ఈయనది ఇల్లీగల్ ఈయనదైతే అది వాళ్ళ డాక్యుమెంట్ చూసినాక చూడాలి ఇదైతే ఇల్లీగల్ ఇప్పుడు ఈయన చెప్పింది ఇప్పుడు గిట్టదని నాకు ఇదే కాదు ఇది ఇల్లీగల్ పోతే రవీంద్ర సాగర్ అని నేను అభ్యర్థి చెప్పింది కదా కార్డు ఇల్లీగల్ ప్లాట్ నెంబర్ 300 దాని మీద ఇంకో రిజిస్ట్రేషన్ ఉందా దాని మీద రిజిస్ట్రేషన్ సంగతి తెలియదు ఇది తీసుకోండి నేను ఈయన ఎట్లా వచ్చింది ఈయనకి ఏం నుంచి వచ్చింది ఈయనను ఏదైతే అభియోగం చేస్తున్నాడో రోజు శ్రీనివాస అంటే అయినా అదేవిధంగా చంద్ర అంటే అభియోగాలు చేస్తున్నారు వాళ్ళకు ఆలోచించి పైకి పోతే మొత్తం ఈ దానికి ఈ నుంచి డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కేసు అసలు ఎఫ్ఐఆర్ చెప్పడానికి కారణం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం కేవలం కార్పొరేటరే ఉన్నది వెనకాల ఆ ఫేక్ జీపీ ఉన్నా కూడా దానికి కూడా వెనకాల నుంచి ప్రోత్సాహం అందించింది ఆయన అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎవరో కనబడుతుంది 24లో కేసు అయింది 25 అతను 24లో కేసు అయిన తర్వాత కొనుక్కున్నది తెలుసుకున్నాడా తెలియకుండా ఉన్నాడా కాంటాక్ట్ చేస్తాడు గవర్నమెంట్ పొజిషన్ తెలుసు అతను ఇంటోడు కాదు కాంటాక్ట్ అయితే చేస్తాడు కాంటాక్ట్ అది చేస్తుంది కదా తెలుసు కదా కేసు అయిన సంగతి కూడా తెలుసు కదా ఇంకోటి ఈసీ తీసుకుంటావు కదా ఈసీలో ఏమొస్తుంది నీకు ఈసీలో బోడుపల్లి ల్యాండ్ మ్యాచ్ అవుతుంది నీకు ఈసీలో బోడుపల్లి మ్యాచ్ అయినప్పుడు కొన్న ఎట్లా తెలియకుండా కొన్నా ఎట్లా ఎంత అమాయకం ఇన్ని కబ్జా చేసేవానికి ఇవన్నీ కింద మీద చేయడం కేసు ఉన్నదానికి రిజిస్ట్రేషన్ కూడా ఆపేస్తారు రిజిస్ట్రేషన్ చేయగా వేరే వాళ్ళ మీద ఇప్పుడు మనం ఈసీ తీసుకుని ఒకవేళ రిజిస్టార్ కాకపోతే అప్పుడు వాళ్ళు కూడా ఇది కేసు ఉందని వాళ్ళు ఆటోమేటిక్గా అంటే కేసు ఉంటే నీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయింది కేసుతో నీకు సంబంధం ఉంది కేసు అయ్యి స్టే గిట్లా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్లు అయితే ఇక చెప్తున్నాను స్టే తీసుకున్నాను స్టే మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అతనికి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఏదో నువ్వు ఇలా బయట చేసుకుంటే
ఆఫీస్కి ఏం సంబంధం? ఆఫీస్కి అనేది స్టే పోవాలి. స్టే అందులో మీకు ఇంక్లూడ్ చేస్తే మీకు కావాలి. ఎందుకైందండి కేసు? ఏది? ఓడపల్లి ల్యాండ్ అని అయిందా? కాదు. కేసు అయింది. ఆ ల్యాండ్ ఆ 300 దాని మీద కేసు అయింది అంటారు కదా, దేనికి డబుల్ రిజిస్ట్రేషన్ కేసు అయింది? లేదు, ఫేక్ డాక్యుమెంట్. ఎవరిది ఫేక్ డాక్యుమెంట్? ఇది ఈయన లింకుతోనే ఫేక్ వచ్చింది. అంటే ఇప్పుడు 2025 ఇలా ఉన్నాడు, 2024లో కేసు అంటారు కదా, ఆ కేసు గురించి అవును. ఇప్పుడు దాకా ఫస్ట్ ఇది 1968లో డబ్బులు వసూలు చేసామంటే మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం చెప్పలేదు. అసలు చెప్పింది అంటే డబ్బులు వసూలు చేసి వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేసుకోవచ్చు, డబ్బులు అడుగుతుంది. దానిపై మీ ఆరోపణ చెప్పండి. 30 డాక్యుమెంట్ అంటున్నావు. డాక్యుమెంట్ కూడా నాకు మిగిలిన 14 ఉన్నాయంటే 14 ఉన్నాయి. అంటే 14 ఉన్నాయి డాక్యుమెంట్ పట్టుకున్నాము. ఫస్ట్ చూస్తే ఇప్పుడు తెలుస్తుంది కదా, ఆ 30 ఉన్నది రోజు నాకు 14 ఉన్నది రోజు గోకున్న కూడా అసలు ఏమున్నది రోజు. ఇంకా నేనే ఆ బోడుపల్ల ఇంకా నా కళ్ళ వల్ల అవుతుంది కదా, బోడుపల్ల అంటే గోకున్న పేరు చెప్పుకొని పోతున్నారు. దాన్ని ఆపలేకపోతున్నారు. మీరు ఎంత చెప్పాను కదా. డబ్బులు ఏమంటే ఈ గూగుల్ నగర్లో ప్లాట్లు ఉన్నాయో దాంట్లో మీద డబ్బులు డిమాండ్ చేస్తుండ్రు ప్లాట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 67 ఎకరాల లేఅవుట్ అయింది, 34 ఎకరాల 408 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయింది కదా. 30 ప్లాట్లు మిగిలినది అది ఓనర్కి సంబంధం ఉండాలి, కానీ మీడియేటర్స్కి ఎట్లా సంబంధం ఉంటుంది? ఓనర్ అయితే ల్యాండ్ ఓనర్కి సంబంధం ఉండాలి. అది దానికి ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే ఓనర్స్ లేరు, వీళ్ళు దొంగ జీపీఎల్ చార్జ్ అది చేసుకోవాలి. మిగిలిపోయిన ఎట్లా ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కదా. రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు 66లో రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళప్పుడు ఫోటో సిస్టమ్ లేదు కాబట్టి ఇక్కడ నుండి వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నారు, లేకపోతే బయట దేశాలలో ఉన్నారు, లేకపోతే ఆంధ్రాలో ఉన్నారు. వీళ్ళందరూ కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది వాళ్ళ యొక్క జిరాక్స్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఆల్రెడీ క్రియేట్ చేసేసి దాంతో సెకండ్ పర్సన్ ఆ ఏజ్ గల సంబంధం ఉన్న పర్సన్స్ వాళ్ళతోటి జీపీఏ తీసుకొని వాళ్ళు మాకు అమ్మినట్టు మళ్ళీ సెకండ్ టైం ఇమీడియట్లీ ఎందుకు వస్తుంది? జీపీఏ తీసుకున్నాక ఇమీడియట్లీ మళ్ళీ సెకండ్ డీడ్ ఎట్లా అవుతుంది? కాబట్టి దీన్ని అంతా సృష్టించేది మాత్రం ఈ యొక్క బ్రోకర్స్. అతను మేము ఎన్నో చూస్తున్నాం. ఆల్రెడీ నాగారం ఏరియాలో ప్లస్ మన ఏరియాలో కూడా కేసులు కూడా అయినాయి, జైలు కూడా పోయి వచ్చారు. కాబట్టి ఈ గోకుల్ నగర్ ప్లస్ దత్తాత్రేయ ఊడాలే ఉంటుంది, దానిలో ఎక్కువ లేవు. ఓన్లీ గోకుల్ నగర్ ప్రాబ్లం ఉంది. అదే 400 ఇప్పుడు ఆయన 30 ఉన్నాయి 14 ఉన్నాయి అని అంటున్నారు. అంటే